హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా కాంటెంట్ని ఫాలో కండి. ఒకసారి చూడండి, మనం ఈరోజు ఎల్సిఎం అనే టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నాము. ఎల్సిఎం టాపిక్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్ అంటాం, కాసాగు అంటాం, మనం కనిష్ట సామాన్య గుణిజం అంటాం. ఒకసారి మల్టిపుల్స్ అంటే ఏంటి, టేబుల్సే కదండి. 6 యొక్క మల్టిపుల్స్ 8 యొక్క మల్టిపుల్స్ తోటి మీకు చాలా క్లియర్గా చెప్తాను చూడండి. 6 మల్టిపుల్స్ అంటే 6 టేబుల్ రాస్తాము, 8 మల్టిపుల్స్ అంటే 8 టేబుల్ రాస్తాము. ఇందులో 6లో కానీ 8లో కానీ కామన్గా అంటే సామాన్యము అంటే ఉమ్మడిగా ఉన్న గుణిజం ఏంటి అని చూడాలి. ఉమ్మడిగా ఉన్న గుణిజాన్ని సామాన్య గుణిజం అంటాము. దాన్ని సామాన్య గుణిజం అంటే చూడండి ఏమంటున్నాను, సామాన్య గుణిజము అంటున్నాను. ఈ సామాన్య గుణిజం ఏముంది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 24 ఉంటుంది, ఇక్కడ కూడా 24 ఉంటుంది. అంటే సామాన్య గుణిజం ఏమొస్తుంది, ఇప్పుడు మనకు 24 వస్తుంది. ఈ 24 యొక్క గుణిజాలు కూడా మనకు ఈ 6 తోటి 8 తోటి కూడా పోతాయి. 24 యొక్క గుణిజాలు ఏంది, 48 కానీ 72 అండ్ 96 120 ఇలా అప్ టు 7 ఎక్కడి వరకైనా ఉంటాయి. గుణిజాలు అనేది అనంతంగా ఉంటాయి. ఈ గుణిజాలన్నీ కూడా 6 తోటి 8 తోటి కూడా డివిజబుల్ అవుతాయి. అంటే ఒకసారి చూడండి, సామాన్య గుణిజం అన్నాను. ఈ సామాన్య గుణిజాల్లో ఇక్కడ చూడండి 48 ఉంది, 48 ఉంది కదా. నెక్స్ట్ చూడండి 6 టేబుల్లో మళ్ళీ 48 వచ్చింది, మళ్ళీ 48 వచ్చింది కదా. అంటే ఈ రెండు కూడా గుణిజాలే, సామాన్య గుణిజమే. ఇది సామాన్య గుణిజాలే. ఈ సామాన్య గుణిజాలనే, ఈ గుణిజాలు మొత్తం కూడా దీని యొక్క సామాన్య గుణిజాలు అవుతాయి. బట్ ఈ సామాన్య గుణిజాల్లో కనిష్టమైనది ఏంది, చిన్నది 24 కదా. అందుకని దీన్ని కాసాగు అంటాము. కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజము. అంటే ఈ 6, 8 తోటి ఏమైతే ఇవన్నీ కూడా డివిజబుల్ అవుతాయి కదా. అంటే వీటిని ఎల్సిఎం అని ఏమంటారు, 6లచే భాగించబడే, 6, 8లచే భాగించబడే సంఖ్యలన్నీ కూడా అంటారు. అంటే ఎల్సిఎం అంటే ఏంది, మనకి ఇచ్చిన నెంబర్లతోటి భాగించబడేదే కదా ఎల్సిఎం అంటే. అంటే మనకు ఆప్షన్లలో ఈ నెంబర్లు ఇస్తారు. ఇప్పుడు 6, 8 యొక్క ఎల్సిఎం ఆఫ్ 6 and 8 అన్నాడు అనుకోండి. ఆప్షన్లో ఇది ఒక నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్ 24 ఉందంటే ఆ 24, లేదా 48 ఉందంటే 48, అది ఆడితో భాగించబడుతుంది. ఈ రెండు నెంబర్లు ఇచ్చినా కానీ, ఏ బి 2, 3 ఇచ్చినా కానీ లీస్ట్ నెంబరే మనకి ఎల్సిఎం కదా. అంటే 24 ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. అంటే మనకు ఆప్షన్ లో ఉండే అన్ని కూడా ఏంటి, ఎల్సిఎం. ఎల్సిఎంలు అంటే ఏంటి, ఈ వచ్చిన నెంబర్లు వచ్చే భాగించబడేవి. అంటే వచ్చిన నెంబర్లతో భాగించబడే అంటే ఇప్పుడు 6ని రాసుకోవచ్చు, 3 into 2 రాసుకోవచ్చు కదా. 3 యొక్క మల్టిపుల్ ఏంది 6, 2 యొక్క మల్టిపుల్ ఏంది 6. అంటే 3 తోటి భాగించబడేది, 2 తోటి భాగించబడేది కూడా, 3 తోటి 2 తోటి రెండింటితోటి భాగించబడేది కూడా ఇందులో అన్ని కూడా ఇవి కూడా ఉంటాయి. కాబట్టి అలానే ఇప్పుడు చూడండి, 3 యొక్క మల్టిపుల్ 6 కాబట్టి 6 యొక్క మల్టిపుల్స్ అన్ని కూడా 3 తోటి కూడా భాగించబడతాయి. 2 యొక్క మల్టిపుల్ 6 కాబట్టి 6 యొక్క మల్టిపుల్స్ అన్ని కూడా 2 తోటి కూడా భాగించబడతాయి. ఇలానే మనం ఈ యొక్క కాన్సెప్ట్ తోటే మొత్తం మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, 2, 3, 4, 6, 8 యొక్క ఎల్సిఎం అడిగింది అనుకోండి. ఎల్సిఎం అడిగితే ఇప్పుడు ఏమైంది, మనకి 6ని 2 into 3 రాసుకోవచ్చు అన్నాను. 2 యొక్క మల్టిపుల్స్ అన్ని 3 యొక్క మల్టిపుల్ 6 కాబట్టి 6 యొక్క మల్టిపుల్స్ అన్ని కూడా 3 అయితే అని చెప్పాను. అన్నప్పుడు ఇప్పుడు 2 యొక్క మల్టిపుల్స్ 4 కాబట్టి 2 యొక్క మల్టిపుల్స్ 4 కాబట్టి 2ని తీసుకొని అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే 4 యొక్క మల్టిపుల్స్ అన్ని కూడా 2 తోటి డివిజబుల్ అవుతాయి. అలాగే 3 యొక్క మల్టిపుల్స్ 6 కాబట్టి ఇక్కడ 3ని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎల్సిఎం తీసుకోవడం. 4 యొక్క మల్టిపుల్స్ ఏంది 8 కాబట్టి 8 కూడా. అప్పుడు మనం ఏం చేయాలి, 6 into 8 మాత్రమే తీసుకోవచ్చు. అంటే 6 into 8ని మనం ఎలా చేస్తామంటే 2 తోటి చేసేసాను అనుకోండి. 2 3 జా 2 4 జా, ఇది ప్రైమ్ ఫ్యాక్టరేషన్. అసలు ఈ మెథడే మనం వాడము, బట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు 2 into 3 into 4 అన్నట్టు ఇలా ఈ మెథడ్ ఇది తీసుకుంటున్నాను నేను. ఎల్ షేప్ లో తీసుకుంటే అదే దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. 2 3 జా 6, 6 12 జా 24. అంటే 24 అనేది ఎల్సిఎం. ఇక్కడ వచ్చింది ఎల్సిఎం 24 కదా. ఇలా వస్తుంది. ఈ ప్రాసెస్ మనం చేయము. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ కాన్సెప్ట్ తోటి చేస్తాము. ఎలా చేస్తాం ఒకసారి 1 by 1 చూస్తాను. అక్కడ పెన్ కానీ పేపర్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే డివిజబుల్ రూల్స్. అది ఒకటి 9 డివిజబుల్ రూల్, ఇంకోటి ఏంటంటే 5 డివిజబుల్ అండ్ 11 డివిజబుల్. ఈ డివిజబుల్ రూల్ తోటి చాలా క్లియర్ గా ప్రాబ్లమ్స్ అన్ని అయిపోతాయి. ఒకసారి చూడండి, 1 by 1 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ నెంబర్ డివిజబుల్ బై 32, 36, 45, 60, 80 అన్నాడు. అందులో ఇక్కడ ఇచ్చిన అన్ని నెంబర్లల్లా ఈ అన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్లతోటి ఇందులో ఉన్న ఒక నెంబర్ అయితే ఏదో ఒక నెంబర్ అయితే భాగించబడాలి. భాగించబడాలంటే మనకి ఎప్పుడైనా చూడండి డివిజబుల్ రూల్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే 9 టేబుల్, 11 టేబుల్, 5 టేబుల్ చూడండి. ఇక్కడ ఎక్కడైనా 9 టేబుల్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం 6 ఉందంటే 2 into 3 రాశానా. 2 into 3 రాసినప్పుడు 2 తోటి డివిజబుల్ అయిందనుకో 6 తోటి కూడా డివిజబుల్ అయింది అన్నట్టు. లేదా 3 తోటి డివిజబుల్ అయినా 6 తోటి డివిజబుల్ అయింది. అంటే ఇక్కడ మనము 45 అవపడ్డాయి, మనకి 36 కూడా అవపడ్డది. చూడండి, 45 అయినా 36 అయినా మనం ఏం చేయొచ్చు, 9 5 జా ఎంత 45 రాసుకోవచ్చు, 9 6 జా కూడా రాసుకోవచ్చు. అంటే 9 5 కావాలంటే లాస్ట్ నెంబర్ ఏంది, 0 అన్న కావాలి, 5 అన్న కావాలి. అన్ని 0 ఉన్నాయి కాబట్టి అన్ని 5 తోటి పోతాయి. ఇక మనకు 9 యొక్క టేబుల్ యొక్క
డివిజబుల్ రూల్స్ ఏంటి? 9 డివిజబుల్ రూల్స్ అంటే డిజిటల్ సమ్ అంటే అంకెల మొత్తం కూడా 9 కావాలి. 9 అయితే 9 తో డివిజబుల్ అయింది. ఇక్కడ అంకెల మొత్తం 9 ఎక్కడ అవుతుంది ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి 10 11 అవుతుంది. 11 అంటే 11 మీన్స్ 2 అన్నట్టు. 2 డిజిటల్ సమ్ 2 వస్తుంది. ఎప్పుడైనా చూడండి 4 4 8 1 9 అవుతుంది. ఇక్కడ 1 5 6 ఇక్కడ 8 అవుతుంది. 1 3 4 10 10 and 10 మీన్స్ 1 అన్నట్టు డిజిటల్ సమ్. అంటే అంకెల మొత్తం ఏం కావాలి? 9 కావాలి. 9 అయ్యేది ఎక్కడ ఉంది చూడండి, 9 తోటి పోవాలంటే. అంటే మీకు ఎలా తెలుస్తుంది మనకు ఆప్షన్? అది జస్ట్ ఈ మొత్తాన్ని కలిపి కూడా మనం ఒక్కటే టేబుల్ తోటి చూసుకున్నాము. అంటే అన్ని నెంబర్లతోటి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నెంబర్ పోవాలి. అన్ని నెంబర్లతో పోవాలంటే ఏ నెంబర్ తోటి ఒక్క నెంబర్ అయినా చూసుకున్నా సరిపోతుందిగా. ఆ ఒక్క నెంబర్ మనకు 9 టేబుల్ వస్తుందా, 11 టేబుల్ వస్తుందా, 5 టేబుల్ వస్తుందా చూసుకుంటే చాలా క్లియర్ గా ఇమీడియట్ గా మనకు ఆన్సర్ చేయొచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ ని నేను ఈ యొక్క ఎల్సిఎం అన్నాడంటే ఎల్సిఎం లో ఆప్షన్ లో ఇస్తారు. ఈ ఆప్షన్ లో ఇచ్చిన నెంబర్ ఏంది? మనకి ఏ నెంబర్ అయినా ఈ 2 నెంబర్లతో కానీ ఇలా ఉన్న అన్ని నెంబర్లతో కానీ భాగించబడాలి. ఇందులో ఏదో ఒక నెంబర్ తీసుకుంటే మనం భావించడం. ఏదో నెంబర్ ఎందుకు తీసుకోవాలి? ఏ నెంబర్ తీసుకోవాలంటే 9, 5, 11 వచ్చేది చూసుకోవాలి. ఇందులో ఎంత పెద్ద నెంబర్ వచ్చినా. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజబుల్ బై ఈచ్ వన్ ఆఫ్ 9, 12, 15 ఇచ్చాడు. 12, 15 ఇచ్చాడు. 9 వచ్చింది కదా. 9 వచ్చిందంటే ఇమీడియట్ గా మనం ఏం చేసుకోవచ్చు? 9 టేబుల్ తీసుకోవచ్చు. 9 టేబుల్ అంటే 9 లో ఇది పోదు కాబట్టి ఇది పోదు. 1 3 0 అంటే ఇది కూడా వెళ్ళదు. ఒకసారి చూడండి 180 90 ఈ రెండిట్లో ఏదైనా వెళ్ళటానికి అయిపోద్ది. ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంది? 90 ఉంది, 180 ఉంది. మనకి ఏం కావాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏమైతాయి? 6 తోటి 8 తోటి మల్టిపుల్ అవుతాయి. కానీ మనకు కావాల్సిన లీస్ట్ నెంబర్ కావాలి. లీస్ట్ నెంబర్ అంటే ఇక్కడ 90 పోతుంది, 180 పోతుంది. కానీ 90 అనేది 12 లో పోతుందా? చూడండి 12 లో పోదు. 12 లో పోదు కాబట్టి మనకు 15 లో పోతుంది మళ్ళీ. కానీ 12 లో పోదు. 12 లో పోయేది ఏంది? 180 ఉంటుంది. 180 ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 180. చూడండి ఇక్కడ కూడా 1 + 9 ఎంత? 9 డిజిటల్ సమ్ కాబట్టి 9 టేబుల్ పోతుంది. కానీ 12 టేబుల్ కూడా ఇక్కడ పోతుంది. 15 టేబుల్ కూడా పోతుంది. కానీ 15 టేబుల్లో 12 టేబుల్ ఎట్లా? 12 15 జా 180, 15 12 జా కూడా 180 వస్తుంది. ఇక్కడ 90 అనేది 9 తోటి ఓకే 9 ఉంది డిజిటల్ సమ్ కాబట్టి 9 తోటి పోతుంది. కానీ 12 తోటి పోదు. 12 లో అసలు 90 వస్తుందా? రాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది కాదు, ఇది మాత్రమే అవుతుంది. 180 మాత్రమే. క్లియర్? ఓకే. ఎల్సిఎం ఆఫ్ 0.63, 1.05, 2.1 ఈజ్ అన్నాడు. ఒక్కసారి చూడండి, ఎప్పుడైనా ఎల్సిఎం చూసుకున్నట్లయితే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇందులో ఏదైనా పెద్ద నెంబర్ ఉందో ఆ పెద్ద నెంబర్ యొక్క మల్టిపులే అవుతుంది కదా. అంటే పెద్ద నెంబర్ యొక్క మల్టిపులే 24. ఇక్కడ పెద్ద నెంబర్ యొక్క మల్టిపుల్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఈ పెద్ద నెంబర్ కంటే కూడా ఎక్కువగా ఎల్సిఎం ఉంటుంది. అంటే ఈ బిగ్గెస్ట్ నెంబర్ కంటే కూడా ఎల్సిఎం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి మనకు 0.63 ఉన్నాడు, 1.02 ఉంది, 2.1 ఈజ్ అన్నాడు. ఒక్కసారి చూడండి ఇది. ఇప్పుడు 6.3 అనేది 63, 0.63, 0.063 అనేది ఏంది? ఇప్పుడు ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏంది? 2.1 కదా. అంటే 1.1 కంటే 1.05 కంటే 2.1. 2.1 కంటే మనకి ఎక్కువ ఉండాలి మనకి ఎల్సిఎం. 2.1 కంటే ఎల్సిఎం ఎక్కువ ఉండాలి అంటే ఈ రెండైతే ఆప్షన్స్ కావు కదా. కానప్పుడు ఏమైంది? ఈ రెండిట్లో ఆప్షన్ ఏదన్నా కావాలి. ఇప్పుడు రెండిట్లో ఆప్షన్ కావాలంటే ఏంది? ఇప్పుడు 2.1 అనేది చూద్దాం. 2.1 అనేది ఏంటి? 21 అనుకోండి, పాయింట్ పక్కన పెట్టండి. 21 అనుకోండి, 7 × 3 కదా, 7 3 జనగా 3 తోటి 63 అయినా పోతుంది, ఇదైనా పోతుంది. 7 తోటి పోద్దా అంటే 7 9 63 కదా, 7 9 60. ఈ రెండు కూడా పోతున్నాయి. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏది? ఇదే కాబట్టి ఇది ఆప్షన్ అవుతుంది. మనకేం కావాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్న. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కాసాగు అనేది ఏంది? స్మాలెస్ట్ నెంబర్ కావాలి. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? దిస్ వన్. ఇంకోటి చూడండి, ఇప్పుడు కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లం. ఎల్సిఎం ఆఫ్ 3, 2.7, 0.09 ఈజ్ అన్నాడు. ఇప్పుడు చూడండి 3, 2.73. ఇందులో పెద్ద నెంబర్ ఏంటి? 3నే కదా. అంటే 3 యొక్క మల్టిపుల్స్ ఏ ఉండాలి కదా. 3 యొక్క మల్టిపుల్స్ లేదా 3 తోటి డివిజబుల్ అయ్యేది కావాలి. అంటే దీనికంటే పెద్దది కావాలి. దీనికంటే పెద్దది కావాలంటే 2.7 అనేది చిన్నదే కదా 3 కంటే. 0.27 కూడా 0.27 కదా, 27 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా ఇందులో? ఇప్పుడు అన్ని కూడా అన్నిటితోటి భావించబడతాయి. బట్ కానీ 3 కంటే పెద్దది ఉండాలి కాబట్టి 27 అయింది. అక్కడ మనం ఏమైనా ఆప్షన్ చేయాల్సా? ఏం అవసరం లేదు దాన్ని. ఇంకొకటి ఈ ప్రాబ్లం చూడండి. ఇంకొకసారి పవర్స్ ఉన్న దాంట్లో మనం ఎలా చేయాలనే చూడండి. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. 2³ 5 power 1, 2³ 3² 5 power 2, 7 power 1, 2 power 5, 3 power 1, 5 power 2, 7 power 1 ఫస్ట్ ఏదైతే 7 power 1 వేసుకోండి. క్లియర్? ఇటు చూడండి, ఇప్పుడు ఇవన్నీ బేసెస్, ఇటు కింద ఉన్న బేసెస్ ఇన్ పవర్ అంటాం. అన్ని బేసెస్ రాయాలి. ఇప్పుడు ఇందులో
ఇదొక నెంబర్, ఇదో నెంబర్, ఇదో నెంబర్ ఇచ్చాడు. వీటిలో ఉన్న ప్రతి బేసెస్ రాయండి. బేసెస్ రాయాలంటే ఏంది? ఇప్పుడు 2 5 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. ఎందుకంటే మనం భాగించాల్సిన ఎల్సిఎం అనేది గరిష్ట నెంబర్. గరిష్ట నెంబర్ అంటే అన్ని ఉండాలి. వీటి యొక్క పవర్స్ చూసుకోండి. అంటే ఆల్ బేసెస్ విత్ హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ అంటే ఏంది? 2 4 5 హైయెస్ట్ పవర్ 2 మీద ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇంకోటి 3 పవర్ 3లో లేదు, 3 4 1 2 3 4 2 హైయెస్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు 5 4 2 5 4 2 5 4 1 అంటే 2నే తీసుకోవాలి హైయెస్ట్ పవర్. 7 4 1 అంటే ఆల్ బేసెస్ విత్ హైయెస్ట్ పవర్ అని చూసుకోండి. అంటే ఈ టైప్ లో వచ్చినప్పుడు అన్ని బేసెస్ రాయాలి, హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. ఇలా కాన్సెప్ట్ లో ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఇట్లా కాన్సెప్ట్ గుర్తుంచుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్ చూడండి 2 3 5 11 7 కూడా ఉంది. అంటే 2 3 5 7 11 రావాలి. ఇక్కడ ఓన్లీ 7 రాలేదు, ఇక్కడ 7 రాలేదు, ఇక్కడ 11 7 వచ్చింది. ఓకే, ఇవన్నీ వచ్చినాయి. కానీ ఇది చూడండి, ఇది కూడా వచ్చింది. ఈ రెండిట్లో వచ్చినాయి ఆప్షన్స్. కానీ హైయెస్ట్ పవర్స్ ఏడనే చూడండి. 2 4 5 ఉంది కదా, 2 4 5 వచ్చింది. మళ్ళీ 3 4 లో గరిష్టంగా ఉంది, 4 ఉంది వరకు 4 వచ్చింది. హైయెస్ట్ పవర్ వచ్చింది కదా. 5 క్యూబ్ చూడండి, 5 5 5 క్యూబ్, 5 క్యూబ్ హైయెస్ట్ పవర్. కాబట్టి చూడండి 7 స్క్వేర్ 11. దిస్ ఇస్ ద ఆప్షన్. అంటే ఎప్పుడైనా పవర్స్ కానీ బేసెస్ అండ్ పవర్స్ వచ్చినప్పుడు ఆల్ బేసెస్ తీసుకోండి, పవర్స్ హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇదే కాన్సెప్ట్. ఇట్లాంటివి చూడండి, ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఏం కాదు, ఆ కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ వన్ మనకేం కావాలంటే ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. అసలు మన ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ చాలా క్లియర్ గా నేర్చుకున్నాము. ఆ ప్రైమ్ నెంబర్స్ లో ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి చూడండి. 2 3 5 7 11. ఈ 5 కూడా ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్సే కదా. వీటి యొక్క డివిజబుల్ బై ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్, ఇందులో ఏది డివిజబుల్ అయింది? ఈ ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు. ఇంకా ఎల్సిఎం తీసుకునేటప్పటికి ఎల్సిఎం కాన్సెప్ట్ లో చూడండి, ఏదైనా 2 వరుస సంఖ్యలు ఉన్నాయనుకో, 2 3 ఉంది. ఈ 2 3 యొక్క ఎల్సిఎం ఏంటంటే వీటి యొక్క మల్టిప్లికేషన్. లేదు ఒక 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయనుకో, 5 7 అనే ప్రైమ్ నెంబర్స్ ఉందనుకో, ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత అంటే వీటి యొక్క మల్టిప్లికేషన్. అంటే వీటి యొక్క ప్రోడక్ట్ మాత్రమే ఉంటాయి. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నా కానీ, ప్రోడక్ట్ ఆఫ్ వరుస నెంబర్లు ఉన్నా కానీ, కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నా కానీ, అంటే వరుస నెంబర్లు ఉన్నా కానీ వాటి ప్రోడక్ట్ మాత్రమే ఎల్సిఎం అవుతుంది. లేదంటే వాటి యొక్క ప్రైమ్ నెంబర్స్ ఉన్నా కానీ వాటి యొక్క, లేదా కో ఫ్రైమ్ ఉన్నా కానీ. ఇప్పుడు చూడండి 8 కానీ 5 కానీ, ఈ రెండింటి కో ఫ్రైమ్సే కదా. అంటే 8 ఫ్రైమ్ తోటి మళ్ళీ ఏమన్నా దీంతో నెలతో మా అంటే ఈ రెండింటికి కూడా ఉండేది ఉమ్మడి కారణంగా ఒకటే ఉంటుంది. కాబట్టి 8 మళ్ళీ 5 రాసుకోగలుగుతాం. కాబట్టి అందుకని వీటి యొక్క ప్రోడక్ట్ మాత్రమే మనకి ఏమవుతుంది, 40 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే, అంటే 2 వరుస నెంబర్లు వచ్చినా, 2 ప్రైమ్ నెంబర్స్ వచ్చినా, 2 కో ఫ్రైమ్స్ వచ్చినా మనకి ఏమవుతుందంటే వాటి యొక్క ప్రోడక్ట్ మాత్రమే మనకి ఎల్సిఎం అవుతుంది. అంటే ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్, ఈ ప్రైమ్ నెంబర్స్ మళ్ళీ ఇంకేమైనా చేయగలుగుతాం? మనం ఏం చేయలేం కదా. ప్రైమ్ నెంబర్స్ యొక్క కాన్సెప్ట్ ఏంది? అయితేనేమో వాటి యొక్క ఫ్యాక్టర్ 1 అయినా కావాలి, లేదా ఇట్ సెల్ఫ్ దానికి అదే ఉండాలి. అంటే ఇటు మొత్తాన్ని కూడా మనం తీసుకున్నా కానీ ఫ్యాక్టరైజేషన్ డిఫరెంట్ అయితే తీసుకున్నా కానీ 1 తోటి అయితే మళ్ళీ 2 3 5 అవుతుంది. అందుకనే అలా కాకుండా వీటి యొక్క ప్రోడక్ట్ ని మనం ఏం చేస్తాం, మనం ఎల్సిఎం అయితే అని చెప్తున్నాం. ఎల్సిఎం ఆఫ్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 5 ప్రైమ్ నెంబర్స్ మీన్స్ ఎల్సిఎం. 2 3 జా 6 6 5 జా 30 36 7 జా 210 210 into 11 అంతే కదా. 210 into 11 ఎంత అవుతుంది? 0 11 0 0 11 1 జా 11 1 నీడ్ ఉంటుంది. 11 2 జా 22 and 23 అంటే 2310 వస్తుంది ఆన్సర్. 2310 వస్తుంది. సార్ మరి ఇట్లే చేయాలా, మరి దీన్ని కూడా షార్ట్ కట్స్ ఏమైనా చేయొచ్చు అంటే మనకు ప్రైమ్ నెంబర్లు అనే కాన్సెప్ట్ తెలిస్తే షార్ట్ కట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి 5 11 ఉంది కదా, 11 టేబుల్ ఉంది కదా. 11 టేబుల్ ఉంది అనుకో, మనకి 11 టేబుల్ యొక్క అర్థం ఏంటి? సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్ అండ్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్. ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 5 అవుతుంది. 1 5 ఉందంటే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్ కానీ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ కానీ డిఫరెంట్ అంటే 0 వచ్చినా ఆ డిఫరెంట్ అనేది 11 వచ్చినా కానీ మనకి ఏమైంది, 11 యొక్క మల్టిపుల్స్ వచ్చినా కానీ అది 11 తో భావించబడుతుంది. అంటే ఇది 11 తో భావించబడదు అంటే అసలు ఈ నెంబర్లతో భావించబడాలి కదా. భావించబడదంటే ఈ ఆన్సర్ కాదన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 సమ్ ఆఫ్ ఆడ్ సమ్ ఆఫ్ ఈవెన్ 3, ఇది కూడా ఓకే 11 తో భావించబడుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 3, దిస్ ఈజ్ ఆల్సో 3 సమ్ ఆఫ్ ఈవెన్ ఆడ్, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 5. ఇది కానీ ఏ అండ్ డి అనేది 11 తో డివిజబుల్ కావట్లేదు. అంటే ఈ 2 ఆప్షన్స్ కావాలని మనకు తెలుస్తుంది. ఈ 2 ఇట్లా ఆప్షన్స్ కావడానికి ఆస్కారం ఉంది. బట్ కానీ మనకి ఇంకొకటి ఉంది చూడు, 5 ఉంది కదా. 5 ఉందంటే మనకి ఏం కావాలి, లాస్ట్ నెంబర్ ఏం కావాలి, 0 అన్న కావాలి లేదా 5 అన్న కావాలి కదా. అంటే 0 కావాలంటే ఇది ఆన్సర్ అవుతుంది కదా.
క్లియర్. ఇట్లయినా చూసుకోవచ్చు, ఇలా మల్టిప్లికేషన్ చేసి ఎంత చిన్న ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేసుకోవడం ఉత్తమం, లేదు ఇలా చూసుకున్నా నో ప్రాబ్లం. ఇంకా చూడండి, ఇంకా కొన్ని మనకు ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయంటే రిమైండర్ అనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు రిమైండర్ అనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఒక్కసారి ఈ పైన కాన్సెప్ట్ ని మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇచ్చి మీకు ఆ కాన్సెప్ట్ తోటే రిమైండర్ ఎట్లా ఇస్తానో చూడండి. ఇప్పుడు చూడండి 6 కానీ 8 తోటి కానీ డివిజబుల్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ రిమైండర్ 2 4 ఇస్తున్నాను అనుకున్నాను. 4 ఇఫ్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 8 and 6 అని ఇచ్చాడు అనుకుంటున్నా. ఇప్పుడు ఈ 4 తో డివిజబుల్ చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఏమన్నా రిమైండర్ 4 వస్తుంది అన్నాడు అంటే ఎప్పుడైనా చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ రిమైండర్ 7 ఇఫ్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 25 40 అంటే ఇందులో ఇవన్నీ రిమైండర్ తోటి తీసుకున్నవి, ఈ రిమైండర్ వస్తున్నవి అంటే రిమైండర్ తోటి ఆన్సర్లు ఇచ్చాడు మనకి. ఇక్కడ రిమైండర్ తోటి ఆన్సర్లు ఇచ్చాడు, అవి ఎలా డివిజబుల్ కావాలి 25 40 60 తోటి డివిజబుల్ కావాలి. వాటితో డివిజబుల్ అయ్యే నెంబర్ ఇచ్చి మనకి ఏమైంది రిమైండర్ వస్తున్నాయి అన్నాడు. రిమైండర్ వస్తుందంటే ఇందులో నుంచి నువ్వు 7 తీసేసినావు అనుకోండి, ఇందులో నుంచి 7 ఇందులో నుంచి 7 అంటే నీ 7 ఎట్లా చేస్తున్నా అంటే ఇప్పుడు చూడండి 6 and 8 తో డివిజబుల్ చేస్తున్నప్పుడు నాకు రిమైండర్ అనేది 2 వస్తుంది అని చెప్తాడు. అంటే 6 and 8 తో డివిజబుల్ చేసినప్పుడు రిమైండర్ ఇప్పుడు మనకి ఆప్షన్లు ఏమిస్తాడంటే ఇదే నెంబర్ని ఇస్తున్నా. 6 and 8 తోటి డివిజబుల్ చేసేటప్పుడు రిమైండర్ 2 వస్తుందని మనకు ఒకటి చెప్తున్నాడు, మనకు ఆన్సర్ ఒకటి చెప్తున్నాడు. 6 and 2 చేసేటప్పుడు ఇట్లా ఇస్తున్నాడు 28 D is equal to 30 ఇచ్చాడు అనుకున్న ఆప్షన్స్. ఇప్పుడు రిమైండర్ 2 వస్తుంది అంటే మనకు ఆప్షన్లో నుంచి 2 తీసేయండి, 2 తీసేస్తే ఏమైతుంది 24 కదా. రిమైండర్ అంటే శేషమే కదా, శేషం అంటే మనకు శేషంతో కల్పిస్తున్నాడు ఆప్షన్లో. -2 చేయండి, 2 చేస్తే ఏమైంది 26 వస్తాయి, -2 చేస్తే ఏమైంది 27 వస్తాయి, -2 చేస్తే ఏమైంది 28 వస్తాయి. ఒకసారి చూడండి ఈ 24 26 27 28 మనకు 6 8 యొక్క ఎల్సిఎం ఎంతో మనకి ఎట్లా తెలిసింది 24 అని తెలిసింది కదా, ఆల్రెడీ ఇక్కడ చేశాను కాబట్టి. అంటే మీకు కాన్సెప్ట్ ఏందని చెప్తున్నాను. ఒకవేళ రిమైండర్ అనే కాన్సెప్ట్ ఎక్కడన్నా మీకు కనిపిస్తే మన ఆప్షన్ నుండి రిమైండర్ తీసేయండి. రిమైండర్ తీసేసినాక ఏం చేయాలి మనం, రిమైండర్ తీసేసినాక మనకు వస్తుంది కదా ఇక్కడ వచ్చే వాల్యూ అనేది ఈ 2 నెంబర్లతోటి ఏ నెంబర్ తోటి డివిజబుల్ అయినా మనకు సంతోషం, అంటే మనకు ప్రాబ్లం సాల్వ్ అయినట్టు. ఇప్పుడు ఇలా అసలు దీని లెక్క ప్రాబ్లం ఏంటంటే 6 and 8 యొక్క ఎల్సిఎం తీసుకునేటప్పుడు 2నే కదా, 3 and 4 ఇలా చేసేటప్పుడు ఏమైంది మనకి 24 అనేది ఎల్సిఎం వచ్చింది. ఈ 24కి మళ్ళీ రిమైండర్ ఎంత అన్నాడు 2 అన్నాడు. 2 అన్నాడు కాబట్టి దీన్ని ఈ రిమైండర్ కూడా కలిపి 26 ఇస్తాడు మనకి ఆన్సర్లో. అంటే మనకి ఎల్సిఎం ఆఫ్ 6, 8 ప్లస్ రిమైండర్ శేషం అనేది K అనుకున్నాం. ఈ రిమైండర్ ఇస్తాడు, ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబరే ఇక్కడ శేషం లేదా రిమైండర్ అనుకోండి. ఈ రిమైండర్ని ఇస్తున్నాడు కాబట్టి ఎల్సిఎం కు రిమైండర్ కల్పిస్తాడు ఆన్సర్లో. మనం రిమైండర్ని తీసేసి మనం ఆన్సర్ చేయగలిగితే సంతోషం, అంతకంటే ఎక్కువ ఏముండదు దీంట్లో. నీకు ఎంత పెద్ద రిమైండర్ ఇచ్చినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు -7 -7 చేసాం అనుకోండి, ఇలా ఇప్పుడు అన్నింటిలో కూడా -7 చేయాల్సింది రిమైండర్ అన్నప్పుడు. ఈ రిమైండర్ అప్పుడు -7 చేస్తున్నాం అంటే 706 అంటే ఏంటి, ఇప్పుడు ఏమైతే 699 అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకు 699 600, ఇదెంత 60, ఇక్కడ ఎంత 69. ఒకసారి క్లారిటీ చూడండి. ఇప్పుడు మనకి ఎక్కడ ఇవన్నీ వచ్చాయి కదా, ఇవన్నిట్లో మనకు ఒక్కసారి చూస్తున్నట్లయితే 25 తీసుకుంటే 5 5 25 కదా, 5 5 25 అంటే ఒకసారి 5తో పోవాలంటే మనకి ఏం కావాలి, చివరిన ఏమైంది 0 అన్న కావాలి 5 అన్న కావాలి. ఈడ 69 ఉందంటే ఇది పోదు, 699 ఉందంటే ఇది వెళ్ళదు. ఈ రెండిట్లను మనకు ఏమవుతుంది డివిజబుల్ కావడానికి ఆస్కారం ఉంది ఈ 25 తోటి. అంటే 0 ఉందంటే 5 తో డివిజబుల్ అయింది, కానీ 25 తో డివిజబుల్ అవుతుంది 60 కాదు కదా. అంటే 25 2 జన 50, 25 3 75 అవుతుంది. 40 తోటి అవుతుందా కాదు, 60 తోటి మాత్రం డివిజబుల్ అయింది. 600 మాత్రం 25 తోటి అయింది, 40 అయితే దీంతో అయింది. కాబట్టి దిస్ వన్ ఇస్ ద ఆప్షన్. ఓకే క్లియర్. మీకు ఎక్కడ రిమైండర్ వచ్చినా రిమైండర్ తీసేసి మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్లలో సేమ్ ఇందాక ఎలా చూసుకున్నాం మనం, ఇక్కడ మనం ఎలా చూసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే చూస్తాం, జస్ట్ రిమైండర్ తీసేస్తాం. నెక్స్ట్, ఇఫ్ డిస్ట్రిబ్యూటెడ్ 2 3 4 6 7 చాక్లెట్స్, వన్ చాక్లెట్ రిమైన్స్ ఇన్ ఈచ్ కేసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ అన్నాడు. ఇది కూడా సేమ్ మెథడే కదా. ఇప్పుడు ఇలానే ఇంకా రిమైండర్ అని చెప్పకుండా ఈయన చాక్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒక్కొక్కరికి ఎంత 2 3 4 5 6 చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. చేస్తే ఆయన దగ్గర ఒక చాక్లెట్ రిమైనింగ్ అవుతుంది, అంటే ఒక చాక్లెట్ మిగులుతుంది. అయితే టోటల్ చాక్లెట్స్ ఎన్ని అంటున్నాడు. ఇప్పుడు ఈ టేబుల్స్ తోటి పోయేదే మనకు కావాలి కదా. ఇప్పుడు ఇందులో నుంచి మనం -1 చేసాం అనుకోండి, ఏమైంది 120. ఈ నుంచి -1 చేస్తే ఏమైంది 91. ఈ నుంచి -1 చేస్తే ఏమైంది 60. ఈ నుంచి కూడా -1 చేస్తే ఏమైంది 59. అంటే ఇప్పుడు చూడండి మనకి ఇందులో 5 అనే నెంబర్ ఉందా లేదా,
5 నెంబర్ ఉందంటే 5 నెంబర్స్కి ఏం కావాలి అయితే 0 అన్న కావాలి, లాస్ట్ ఉన్న యూనిట్ డిజిట్ లేదా 5 అన్న కావాలి. ఇలా 1 ఉంది కాబట్టి ఇది పోదు, 9 ఉంది కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ కాదు. కాబట్టి ఆ 2 ఆప్షన్స్ కాకుండా ఉంటుంది. మనకైతే 60 అన్న కావాలి, 120 అయినా కావాలి. 60 అయినా పోతుంది 5 తోటి, 4 తోటి అయినా పోతుంది, 3 తోటి అయినా పోతుంది, 2 అన్నిటితో పోతుంది. కాబట్టి మనకు కావాల్సింది లీస్ట్ కామన్ మల్టిపుల్స్, అంటే తక్కువ నెంబర్ కావాలి. లీస్ట్ కామన్ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కామన్ మల్టిపుల్స్, కానీ లీస్ట్ కామన్ మల్టిపుల్ కాసాగా అన్నాం. ఈ కాసాగా అంటే 24 ఏం తీసుకున్నాం, తర్వాత 48 కూడా ఆప్షన్ లో ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ 60 ఉంది, 120 కూడా ఉంది, 2 కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ 120 కాదు కదా, ఎందుకంటే మనకి లీస్ట్ కామనే కదా. కాబట్టి 60 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్. మనకి ఈ కాన్సెప్ట్ క్లారిటీ రావాలి. కాన్సెప్ట్ క్లారిటీ వచ్చినప్పుడు మన ఈ నెంబర్ అనేది మనకు వచ్చే ఆప్షన్ లో డివిజబుల్ అయ్యే నెంబరే అని మనకు తెలుస్తుంది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ తోటి డివిజబుల్ అయ్యే నెంబర్ అని తెలుస్తుంది. దాన్ని ఒక రిమైండర్ ఇస్తే రిమైండర్ తీసేసి నెక్స్ట్ మనం సేమ్ ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. ఏం ఫాలో అవుతాం, ఆ నెంబర్లతోటి అది డివిజబుల్ కావాలి రిమైండర్ అయితే అని తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే